ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్ష అది. తెలంగాణ ప్రజలను గెలిపించిన దీక్ష. ఎన్నేళ్లైనా ఎన్నాళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకాన్ని చేసింది ఆ దీక్ష. అదే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. దాన్నే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు దీక్షా దివాస్ పేరుతో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. అయితే దీక్షా దివాస్ సందర్భంగా ఆ రోజు కేసీఆర్ దీక్షకు పోయే ముందు ఉన్న పరిస్థితులేంటి, ఎందుకోసం దీక్ష చెయ్యాలనుకున్నారు, దీక్ష చేస్తున్న క్రమంలో జరిగిన పరిణామాలు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు దానికంటే ముందు జరిగిన సంఘర్షణ ఏంటి, అన్నింటి మీద మనతో మాట్లాడేందుకు కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు. దేశపతి గారు నమస్తే అండి. నవంబర్ 29, 2009 ఎందుకు దీక్ష చేయాలనుకున్నారు అసలు ఆ రోజు కేసీఆర్ గారు? దానికి తక్షణ ప్రేరణనేమో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం. దానివల్ల ఏమైందమ్మా అంటే మన తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో నాన్ లోకల్ అయిపోతున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు లోకల్ అయిపోతున్నారు. ఆ ఫ్రీ జోన్ ఇష్యూ అనేది ఇమీడియట్గా ట్రిగ్గర్ చేసింది. కానీ నేపథ్యం చూస్తే తెలంగాణ ఒక న్యాయమైన డిమాండ్, ధర్మబద్ధమైన డిమాండ్, చట్టబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్. మనకు 69 ఉద్యమం కనుక చూస్తే సమైక్యవాదం అందరినీ ఆవహించి ఉంది. అప్పుడు తెలంగాణ కావాలని డిమాండ్ చేసిన వాళ్ళను వేర్పాటువాదులుగా చిత్రీకరించి అదొక అదే దాన్ని ఏమంటామమ్మా అంటే ఒక తప్పుడు ఉద్యమం, అది భూస్వాములు నడిపించినటువంటి ఉద్యమం అని దాన్ని చిత్రీకరించారు. లిటరేచర్లో కూడా అట్లా నవలలు కూడా వచ్చినాయి. కానీ నిజానికి అప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో కళాశాలల్లో సీట్లు రాకపోవటం, దానికి సంబంధించిన ఆ వివక్షకు సంబంధించి, తర్వాత ఉద్యోగాలు, ఈ రెండు అప్పుడు బాగా పురికొల్పినటువంటి అంశాలు అన్నమాట. దగా పడ్డామనేటువంటి ఆ బాధ కలగడానికి కారణమైనటువంటి అంశాలు. అదే మనకు మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి నీళ్లు ఒక ప్రధానమైన అంశంగా మారాయి. అందుకనే జయశంకర్ గారు ఎప్పుడు అనేది ఈ దఫా ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు అనేది. నీళ్ల మీద అనేక పాటలు కూడా వచ్చినాయేమో మనకు. ఆయన సదాశివుడు అని అక్కడ మన గోదావరి ఖని, తలాపున పారుతాంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తుంటూ తమాషా, నీ చుట్టూ సిరులు ఉన్న నీకేది దక్కదన్న, అవకాశమెంత ఉన్న అభివృద్ధి నిండు సున్నా, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా, కోత పడితివన్నా అరిగోసబడితివన్నా, తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. అద్భుతమైన పాటలు కూడా వచ్చినాయి మనకు. నీటి చుట్టూ నీళ్ళు అనేది ఒక పెద్ద ఆవేదనగా, అంటే బోర్లు వేయడం ఇదంతా కూడా, దాని నుంచి ఒక దుఃఖంతో, ఒక ఆవేదనతో, అనుభవాలతో, అంటే 50 ఏళ్ల అనుభవాలతో వచ్చినటువంటి ఉద్యమం. ఈసారి సమైక్యవాదం అనేది పూర్తిగా ఓడిపోయింది. సమైక్యవాదం అనేది దగాకోరుల వాదము. అది ఎవరైతే దోపిడీ ప్రయోజనాలు పొందుతున్నారో, ఎవరైతే వివక్ష వల్ల ప్రయోజనాలు పొందుతున్నారో అది వాళ్ళ వాదం, తెలంగాణ వాదం బాధితుల వాదం అనేటువంటి భావన వచ్చింది. ఈ సమైక్యవాదం నిలబడలేకపోయింది. దానివల్ల ఈ పార్టీలన్నీ కూడా ఏం చేసినాయంటే, మన రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటి మనకు తెలిసిందే కదనమ్మా, మా మాయల మరాఠీ ప్రాణం ఎక్కడ ఉంటుంది, చిలుకలు ఉంటుంది అన్నట్టు వీళ్ళ ప్రాణం ఓట్లల్లో ఉంటుంది. 69 ఉద్యమం ఒక తాటాకు మంటలాగా వచ్చింది. అది అలా ఎగిసిపడింది, అంతే తొందరగా చప్పున చల్లారింది. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా రాజ్యాంగ చట్టానికి అవతల జరిగినాయి. నక్సలైట్ ఉద్యమం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి మార్గాన్ని, పార్లమెంటరీ పంథాన్ని ఎన్నుకోలేదు. వాళ్ళు దానికి బాహ్యమైన పంథాన్ని ఎన్నుకున్నారు. ఉద్యమం అంటే అట్లానే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా తెలంగాణలో ఉంది. ఓ భిన్నమైన ప్రయోగం కేసీఆర్ ద్వారా జరిగింది. కేసీఆర్
తెలంగాణ భారతదేశ రాజకీయాల్లోనే ఒక అద్భుతమైన ప్రయోగం. అది ఏమిటి? ఒకటి అహింసాయుతంగా శాంతియుత పంథాలో ఎన్నికలను కూడా మాధ్యమంగా వాడుకోవడం. ఉద్యమంలో ఒక సామాజిక లక్ష్యాన్ని సాధించడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎన్నికలను కూడా ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం అనేటువంటి ఒక సృజనాత్మకమైన ఆలోచనతో ఆయన వచ్చినాడు. అంతకుముందు కూడా తెలంగాణ డిమాండ్ను చాలామంది ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా మార్గంలో స్పష్టత లేదు. ఏం చేస్తే వస్తుందనేది స్పష్టత లేదు. కేసీఆర్కి ఆ స్పష్టత ఉంది. ఆ స్పష్టత అందుకనే జనం నమ్మారు. జనం ఎందుకు విశ్వసించారు? జనం ఎందుకు వెంట నడిచారు? అంతకుముందు తెలంగాణ డిమాండ్ను అనేక సంస్థలు చేపట్టినప్పటికీ కూడా ఇంత విస్తృతమైనటువంటి ఆమోదము, ఇంత విస్తృతమైనటువంటి మద్దతు, ఇంత విస్తృతమైనటువంటి ఫాలోయింగ్ రాలేదు. కానీ అదే కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత, ఒక రాజకీయ పార్టీగా పెట్టిన తర్వాత, అది ఎన్నికలతో దాన్ని ముడిపెట్టిన తర్వాత గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మనం ఎన్నికల్లో గెలుస్తాం, తద్వారా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి ప్రయోగిస్తాం, ఢిల్లీలో కీలకంగా మారుతాం. మనం కీలకంగా మారడం వల్ల, అంటే ప్లూరల్ పాలిటిక్స్ ఉన్నాయి, కోయిలేషన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కనుక కీలకం అవుతాం అన్న మార్గాన్ని ప్రజలు నమ్మారు. శాంతియుత పంథాలో పోవడం వల్ల ఏంటంటే ప్రాణ నష్టం లేదు, ఎక్కడ హింస లేదు. కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిన తీరు అది కత్తి మీద సామది, అసిధారావ్రతంలాగా నడిపాడు ఆయన. చాలా ప్రొవొకేషన్స్ ఉండేవి. ఇదేం ఉద్యమం అండి, ఒక బస్సు కాలబెట్టలేరు, ఒక ఆయనతో మనం బాంబులు పెట్టాలి సార్, ఈ రకమైన రకరకాల ధోరణులు ఉండేవి. అంటే అట్లాంటి అన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నట్టుండి? అంటే అదే ఇప్పుడు మనం ఆ కన్నుకు కన్ను పన్నుకు పన్ను పద్ధతిలో వెళితే 4 బస్సులు తగలబెట్టడం చిన్న విషయం, కానీ సస్టైన్ అవ్వదు, ఉద్యమం సస్టైన్ అవ్వదు. ఎండ్ రిజల్ట్ ఏమిటి? పర్పస్ఫుల్గా ఉండాలి ఏ పని చేసినా కానీ అని చెప్పి, అప్పటిదాకా ఉద్యమం అంటే ఉన్న ఆ మోడల్ తెలంగాణ డిమాండ్కి అది సరిపోదు అని చెప్పి ఆయన 69 ఉద్యమం ఫెయిల్యూర్కు కారణం ఏమిటి? అది విధ్వంసాల దిశగా పోయింది. నక్సలైట్ ఉద్యమం అయితే ఇక అణచివేతకు పూర్తి అవకాశం రాజ్యానికి, ఆ అణచివేతకు మనం చిక్కొద్దు, అణచివేతకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. మనం మీటింగ్ పెట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళు సెల్యూట్ కొట్టి పంపాలి మనల్ని, మన మీటింగ్ స్థలానికి. దానికి మనం అసెంబ్లీలో ఉండాలి, మన డిమాండ్ అసెంబ్లీలో ప్రతిధ్వనించాలి. అందుకే 2004 ఎన్నికల తర్వాత ఏకంగా డిమాండ్ పార్లమెంట్కి చేరింది. మీకు యూపీఏ ఉమ్మడి కార్యాచరణలో భాగమైంది, కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగమైంది. ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టినాయి. సిపిఐ తీర్మానం చేసింది, కాంగ్రెస్ అయితే పొత్తు పెట్టుకున్నది, బీజేపీ మొదట కాకినాడ తీర్మానం చేసి ఆ తర్వాత ఎగ్గొట్టినా చివరికి విధి లేక తెలంగాణ ఉద్యమానికి కలిసి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో కూడా తీర్మానం చేయించారు. అంటే అది నిజానికి దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లేఖలు ఇప్పించారు కదా సార్ ఈ పార్టీలందరితో, అన్నిటితో లేఖలు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ పార్టీలు ఒక దొంగ ఎత్తుగడను ప్రయోగించాయని ఏం చేశాయంటే, ఎలక్షన్లు రాగానే జై తెలంగాణ అనేవాళ్ళు, ఎలక్షన్లు అయిపోగానే నై తెలంగాణ అనేవాళ్ళు, ఎలక్షన్లు అయిపోగానే మాట మార్చడం, ఎలక్షన్లు అయిపోగానే కాంగ్రెస్ పార్టీ అయితే సెకండ్ ఎస్ఆర్సీ అని మరోటని, ఇవ్వడానికి ఏమైనా బీడియా, టీయా, కాఫీయా, ఇన్స్టాంటా, ఎట్లా ఇస్తారు తెలంగాణ అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడేవాళ్ళు. చిత్రహింస అప్పుడు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వాదులకి. ఇన్ఫాక్ట్ 2 కళ్ళ సిద్ధాంతం కూడా అప్పుడే కదా, 2 కళ్ళ సిద్ధాంతం. అటు ఆయన తీర్మానం చేస్తాడు, తెలంగాణలో సీట్లు గెలుచుకుంటాడు. ఆ తర్వాత ఆయన అసలు అడ్డుకోవడానికి మొత్తం లోపాయకారి ప్రయత్నాలన్నీ టీడీపీ కేంద్రంగా జరిగినాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు లోపాయకారి కుట్రలలో ప్రముఖ భాగస్వామి, మనకేం సందేహం లేదు. బయటకు మాట్లాడేవాడు, బయటకు తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు. ఇప్పుడు కూడా ఆయన చెప్తాడు, నేను ఉన్నాను ఉద్యమంలో అంటాడు. అవును, నువ్వు నీ ఫేస్ ఉద్యమంలో ఉన్నట్టుగా ఉంటూ సాయంత్రం అయిన తర్వాత అక్కడ కూర్చొని గోతులు తవ్వారు మీరంతా కూడా. ఈ గోతులు తవ్వే పని చేసినారు వీళ్ళందరూ కూడా. దీన్ని బద్దలు కొట్టాలి. దీన్ని బద్దలు కొట్టాలంటే ఎన్నికల్లో మనం ప్రజా నిర్ణయాన్ని సాధిస్తున్నాం, ప్రజల వైపు నుంచి ఒక ఒత్తిడిని తీసుకురాగలుగుతున్నాం, కానీ ఎన్నికల తర్వాత ఇది జరుగుతలేదు. ఇక ఈ పార్టీలన్నీ కూడా ఒక అనివార్యతలోకి వెళ్ళిపోవాలి, ఢిల్లీ మీద ఒక తీవ్రమైన ఒత్తిడి ప్రయోగించాలి అన్న దాంట్లోంచి పుట్టుకొచ్చింది నిరాహార దీక్ష. ఇక దీక్ష ఈ సందర్భంలో మొత్తం రోడ్లు జనసముద్రాలు అయిపోయినాయి, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలు అయిపోయినాయి. అక్కడ నాకు అందశ్రీ రాసిన పాట ఉంటుంది చూడండి, జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిరువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం
జయకేతనమై ఎగరాలి ఝంఝామారుత జనని నాదమై జేగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణా. ఒక మార్చింగ్ అనమాట, ఒక యుద్ధం. చిన్న పిల్లలమ్మా సిద్దిపేటలో నేను చూసిన 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు కూడా వచ్చి జై కేసీఆర్ అని అనుకుంటూ జై తెలంగాణ అనుకుంటూ మా ఊరు అంబేద్కర్ విగ్రహం దగ్గర సెంటర్లో వాళ్ళ స్కూల్ బ్యాగులన్నీ ఒక దగ్గర వేసి దాని చుట్టూ సైకిళ్ళు వేసుకొని తిరిగినారు. స్కూల్ మానేసి వచ్చి స్కూల్ వాళ్ళే స్వచ్ఛందంగా బహిష్కరించి వచ్చి పిల్లలు కూడా ప్రదర్శన చేశారు. బిచ్చగాళ్ళు వచ్చి ర్యాలీలు చేశారు. తర్వాత మన ఈ సీసపెంకులు అమ్ముకునేటోళ్ళు కూడా వచ్చి ర్యాలీ చేసినారు. ప్రతి కులం వచ్చి పద్మశాలీలు వచ్చి మగ్గన వేసినారు రోడ్ల మీదకి వచ్చి. అసలు ప్రతి మనిషిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఆ దీక్ష. సబ్బండ వర్గాలు అంటారు, సబ్బండ వర్ణాలు వచ్చేసినాయి. సకల జనులు వచ్చి ఒక అగ్గి మండటం. ఏ చౌరస్తా చూసినా అటు కేసీఆర్ ఫోటో, శ్రీకాంతాచారి ఆ కాలిపోయిన తర్వాత పాపం ఆ బట్టలన్నీ ఇట్లా పీలికలు అయిపోయిన ఓ ఫోటో ఉంటుంది. అదేదో హనుమంతుడు ఇట్లా చీల్చుకుంటుంటే లోపల రాముడు సీత కనబడతాడు. మా పిల్లాడు ఇట్లా చీల్చుకుంటే లోపల తెలంగాణ ఉందా అన్నట్టు అట్లాంటి ఓ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎక్కడ చూసినా పెట్టారు. నేను అప్పుడు చాలా తిరిగినప్పుడు ప్రతి చౌరస్తాలో ఆయన ఫోటోలు. అసలు ఒక అప్రకటిత బంద్, మొత్తం రోడ్లన్నీ బంద్, అసలు రైళ్లు బంద్, బస్సులు బంద్. ఆ దీక్ష 11 రోజులు కళపెళ ఉడికింది. కేసీఆర్ను ఖమ్మం హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆ హాస్పిటల్లో కూడా ఆయన మీద ఒక రకమైనటువంటి తీవ్ర ఒత్తిడి, మానే అని చెప్పి రకరకాలుగా. బయట పిల్లలు చచ్చిపోతున్నారు, నువ్వు మానే అని చెప్పి ఒక సైకలాజికల్ దాడి, సెలైన్లు ఎక్కిస్తామని ఇవన్నీ జరుగుతుంటే కూడా ఆయన నన్ను ఇట్లా చేస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఆయన బయటకు పంపించడం, ఒక దశలో ఒక క్రూరమైన ఎత్తుగడ చేసి మొత్తం భగ్నమైపోయేటువంటి పరిస్థితి రావడం. భగ్నమైపోయే పరిస్థితి వస్తే కొంతమంది ప్రతిప శక్తులు జొరబడి ఒక గాయమైనప్పుడు ఏం చేయాలమ్మా, కట్టుకట్టాలి. కానీ ఆ గాయాన్ని ఇంకా తోడి ఇంకా పెద్దది చేసి వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ పతనం అయిపోవాలన్నదే లక్ష్యం. కేసీఆర్ పతనం తెలంగాణ ఉద్యమ పతనం అవుతుంది అనేటువంటి సోయి లేకుండా కేసీఆర్ పతనం కావాలి. అట్లాంటి వాళ్ళని కొంతమంది తెలంగాణలో తయారు చేసుకున్నారు. ఇది జరుగుతోంది. జరుగుతూ ఉంటే అప్పుడు పాపం జయశంకర్ గారు తండ్రి కదా కొడుకును కాపాడుకున్నట్టు చిన్న బ్యాగ్ పట్టుకొని వరంగల్ నుంచి బయలుదేరి ఖమ్మం పోయిండు. ఒక తల్లికోడి కదా పిల్లల్ని కాపాడుకున్నట్టు అటు ఉద్యమాన్ని కాపాడుకోవాలి, ఇటు కేసీఆర్ని కాపాడుకోవాలి అని పోయి, నేను వస్తా సార్ అంటే నువ్వు వద్దు సీను అన్నాడు. పోయిండు పాపం. పోయి బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి దీక్ష కొనసాగుతుంది అని ఒక భరోసాని ప్రజలకు ఇచ్చిండు. ఇక టీవీలలో చర్చలు, మా అన్ను మాట్లాడడం. ఆ దాడినంతా ఎదుర్కోవడానికి మేము పడ్డ అవస్థ మామూలు అవస్థ కాదు అది. తర్వాత మళ్ళీ దీక్ష కొనసాగుతుంది. అది తర్వాత ఇక తర్వాత ఒక విషాదం ఏంటంటే ఈ ఆత్మహత్యలు జరగటం అనేది. రోజు ఒక పిల్లవాడు, రోజు ఒక వార్త ఈ ఆత్మహత్యల గురించి వినవలసి వచ్చిందనమాట. ఇట్లా జరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ నాయకుల్ని ఇవాళ చాలా మాటలు మాట్లాడుతున్న వీళ్ళందరినీ కూడా ప్రజలు తరిమి కొట్టినారమ్మా. ఒక చోట కుక్కలకు వీళ్ళ పేర్లన్నీ పెట్టి ఆ కుక్కల వరుస పెట్టారు. దున్నపోతులకు పేర్లు పెట్టి వాళ్ళ ఇండ్ల ముందట కంపలేసి వాళ్ళ ఇండ్ల ముందట ఎన్ని చేసినారో అసలు ఇక వీళ్ళు రోడ్డు మీద తిరగడానికి భయపడ్డారు. ఇవాళ చాలా మాటలు మాట్లాడుతుంటారు వీళ్ళందరూ కూడా, కానీ రోడ్డు మీద తిరగడానికి కూడా వీళ్ళకు ముఖాలు లేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం నాయకుల్ని కూడా అంతే. ఎక్కడికక్కడ జనం ఎంత అసహ్యంగా చూశారు వీళ్ళందరినీ కూడా. ఇక జైల్లో ఖైదీలు కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టారు సంఘీభావంగా. కేసీఆర్కు సంఘీభావంగా జైల్లో ఉన్న ఖైదీలు కూడా పాపం వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. ఇట్లా ఒక కళపెళ ఉడికిందమ్మా. ఆ 11 రోజులు తెలంగాణను కుదిపేసింది మొత్తం అంతా కూడా.
నిమ్స్ హాస్పిటల్ తరలించాలన్నది కూడా ఒక పెద్ద మూమెంట్ అమ్మా. అసలు నిమ్స్ హాస్పిటల్ తరలించాలని పెద్ద డిమాండ్, ఖమ్మంలో కాదు నిమ్స్కు తీసుకురావాలని. ఆ నిమ్స్కు తీసుకొచ్చినప్పుడు స్ట్రెచ్చర్ల మీద ఆయన వచ్చి చాలా 55 kgs ఉంటారమ్మా. నిరాహార దీక్ష అయిపోయేసరికి 38కి వచ్చారు. 50 ఉంటారు, 38కి వచ్చారు. మధ్యలో 48 తర్వాత 50. సోడియం తగ్గడం మొదలైంది, అల్బుమిన్ తగ్గడం మొదలైంది, ఆయనకి మజిల్ క్రాంప్స్ రావడం మొదలైంది. ఇట్లా కాలు ఇట్లా దగ్గర కనబోతే అమాంతం పట్టుకునేవన్నమాట పిక్కలు. ఇట్లా ఆ మజిల్ క్రాంప్స్ రావడం ప్రారంభమైంది. నేను సిద్ధారెడ్డి గారు చూడ్డానికి పోతే అంపశయ మీద భీష్ముడిలా కనబడ్డాను. నాకు వలవల ఏడ్చాను నేను. అమ్మ ఇవన్నీ నేను కళ్ళలించి చూసిన సత్యాలు కనుక నాకు అది అర్థమవుతుంది. ఆ ట్రౌమా కుటుంబ సభ్యులందరూ కూడా ఏమవుతుందో కూడా, ఆయనకు షుగర్ ఉంది, ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఆయనకు లంగ్స్లో ఇన్ఫెక్షను, డిఫరెంట్ సమస్యలు వచ్చినాయి. బయట దుర్మార్గ ప్రచారాలు, లివర్ సమస్య వచ్చింది. ఎంతసేపు ఆయనను బిలిటీలు చేయాలని ఇట్లాంటి ప్రచారాలు కూడా జరిగినాయి అన్నమాట. కానీ నిమ్సుకమ్మ రోజు జనం జాతర. ఈ ఒక దశకు వచ్చేసరికి మన 11 రోజు సమీపిస్తుంది, డిసెంబర్ 9. జనం బయటకు పోయి ఏమైనా విధ్వంసాలు చేస్తారా అని. అప్పుడు ఏం చేశారు తెలుసా, మీకు గుర్తుంటుంది, ఉద్యోగం అంతా అన్ని షాపుల ముందు వలలు పెట్టేసినారు. ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందట నెట్లు పెడతారు, రాళ్ళు వేసినారేమో అని, రాళ్ళు వేసి కొడతారేమో అని చెప్పి. అటువంటి ఒక ఈ ఎక్కడికక్కడ కళపిళ ఉడుకుతుంది. మన రోషయ్య వచ్చి మాట్లాడించిపోయినాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు నిరసించారు తీవ్రంగా ప్రజలు, వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడించిపోతుంటే. తర్వాత సోనియా గాంధీ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి ఏదో ఆమె లేదు ఇప్పుడు ఏం మాట్లాడేది లేదని ఏదో చెప్పేసింది. ఇంక వీళ్ళు తట్టుకోలేక, జనం ఒత్తిడి తట్టుకోలేక పదే పోయి అక్కడ చెప్తున్న క్రమంలో ఇక ఆయన ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది అనేటువంటి ఒక వాతావరణం వచ్చిన తర్వాత ఆయనకి కూడా అర్థమవుతుండే కదండి, నేను వీక్ అవుతున్నా అని, ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి అని. ఆయన అప్పుడు ఆ సందర్భంలో ఏం గట్టి ఉన్నాడమ్మా. అందరు అన్నారు ఎందుకు ఇంకా మానేయండి, సరిపోయింది, చాలా జరిగింది, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, మనం చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసినాం, వద్దు అంటే నో దీనికి ఆ లాజికల్ ఎండ్ ఉండాలి. అక్కడి నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చేదాకా నేను జరిగింది, ఇక నేను ఇంత దూరం వచ్చినా ఇంకా సమస్య లేదు. ఫ్యామిలీ మెంబర్స్ చాలా వాళ్ళు బాధపడ్డారు, వద్దన్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత వద్దు నాన్న, మాకు నువ్వు ఉండాలి కదా, నువ్వు ఉంటే ఉద్యమం కదా, నువ్వు లేకపోతే ఉద్యమం లేకుండా పోతుంది కదా అంటే, మీరు లేరా అన్నాడు మమ్మల్ని కూడా. అయ్యో జైల్లోనే అన్నాడట, జైల్లోనే ఒకసారి ఇట్లా అంటే మీరు ఉన్నారు కదా, మీరు నడిపించాలి అన్నాడట. మన వీళ్ళతోని, ఎవరితోని, నాయ నరసింహారెడ్డితోని, తర్వాత రాజయ్య యాదవ్తోని, వీళ్ళందరితో మీరు నడిపించాలి అన్నారు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇదంతా జరుగుతుంటే ఇక ఒక విధిలేని పరిస్థితి ఏర్పడిన తర్వాత అప్పుడు ఆమె సోనియా గాంధీ గారు ఇక పీక్ లెవెల్కి చేరింది, ఇక్కడ మనం ఇంకా డెలివరీ చేయాలి అంటే ఒక జస్టిఫికేషన్ అనేది ఇంకా పూర్తిగా వచ్చేసింది, పరాకాష్ఠకు వచ్చింది. ఇంకా అప్పుడు ఆమె మనం ఒక స్టేట్మెంట్ ప్రకటించబోతున్నాం అని చెప్పేసి, అది చిదంబరం గారు అది రాత్రి 11ంటికి, దాని ముందు 9-10ంటికో ఏమో జయశంకర్ గారికి కాల్ చేశారు. కాల్ చేసి చిదంబరం కాల్ చేసి మాట్లాడినారు. మాట్లాడి ప్రకటన చేయాలనుకుంటున్నాం, ప్రకటన ఎలా ఉండాలి అంటే జయశంకర్ గారు డ్రాఫ్ట్ చేశారు. చిదంబరం చేసిన ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అని మొదలవుతుంది కదా, ఆ ప్రకటన నేనే రాసి పంపితే అప్పుడు చిదంబరం ఆ ప్రకటన చేయటం. ఆ ప్రకటన చేసిన తర్వాత రోషే వచ్చి నిమ్మరసం ఇస్తామని అనుకున్నాడు. అంటే కేసీఆర్ అన్నాడు, నాకు రోషయ్య వాళ్ళు ఎవరొద్దు, జయశంకర్ గారి చేత నిమ్మరసం తాగుతా అన్నారు అని జయశంకర్ గారు నిమ్మరసం ఇచ్చారు. నిమ్మరసం ఇస్తే అప్పుడు ఆయన దీక్ష విరమించాడు. అంటే దీని అర్థం అంటే ఏమిటమ్మా, 29 నవంబర్ లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదు. ఇది సారాంశం. కనుక ఈ దీక్షనే ఓ ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి. ఇది చారిత్రాత్మక దీక్ష. స్వతంత్ర సమరంలో పలు దఫాలుగా దీక్ష చేస్తూ గాంధీజీ ఏదో అంటాడు, మన జాషువా అంటాడమ్మా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహపీఠిని ఒక్క ముసలయ్య ఉర్రూతలూచసాగే అంటాడు. వాడు వణికించాడు ఆ సింహాసనాన్ని అన్నట్టుగా. అట్లా తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి ఈ దీక్ష కూడా, ఆ మధ్యలో పొట్టి శ్రీరాముల దీక్ష కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది. కేసీఆర్ చేసినటువంటి దీక్ష అది తెలంగాణ ఏర్పడడానికి లీడ్ అయింది అనమాట. అది ఒక పాత అయింది, ఒక మార్గరచన చేసింది. కనుక ఈ పునాది ఏది లేకుండా
ఇవాళ ఎవరో పిచ్చోళ్ళు వచ్చి కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తాం. ఏం మలిపేస్తావు? నవంబర్ 29 దీక్షను మలిపేస్తావా? శ్రీకాంతాచార్య అమరత్వాన్ని మలిపేస్తావా? జయశంకర్ గారి కృషిని మలిపేస్తావా? ప్రణబ్ ముఖర్జీ రాశాడమ్మా, కొయిలేషన్ ఇయర్స్ అని పుస్తకం రాసినాడు. ఆ పుస్తకంలో రాసినాడు, మీకు ఏం పోర్ట్ఫోలియో కావాలని అడిగాడు కేసీఆర్ని. అడిగితే నాకు పోర్ట్ఫోలియో గురించి నాకు చింత లేదు, షిప్పింగ్ ఇద్దామనుకున్నాను, కానీ ఆ షిప్పింగ్ని తమిళనాడు వాళ్ళు పట్టుబడుతున్నారు, కరుణానిధి పట్టుబడుతున్నాడు, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, మీరు షిప్పింగ్ అని అంటే నాకు పోర్ట్ఫోలియోతో నిమిత్తం లేదు, తెలంగాణ ఇవ్వడం ముఖ్యం. నాకు అంటే పోర్ట్ఫోలియో లేకుండా 6 నెలలు ఉన్నాడు కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్గా. ఆ విషయం ప్రణబ్ ముఖర్జీ రాసినాడు. ఇప్పుడున్న ఈ చిన్న పిపీలికం, ఈ చీమ, నిన్న మొన్న పుట్టుకొచ్చినటువంటి ఈ మనిషి, కలుపు మొక్క, అది నిజానికి ఇది పూసింది తెలుగుదేశం పెరట్ల. ఇప్పుడు వచ్చి బలిదేవత అన్నాడు, ఇప్పుడేమో కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోవాలంటున్నాడు. కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోకు, ఆమె చేత వాగ్దానాలు ఎన్నో చేయించావు, చలుకుంటే చల్లుకో, అది నీ ఇష్టం, నీళ్ళు చల్లుకో, ఇంకేమో చల్లుకో. ఆ వాగ్దానాలు నిలబెట్టితే కదా ఆమె గౌరవాన్ని కాపాడినట్టు. అసలు గౌరవాన్ని కాపాడేది కానీ కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకుంటాడు. అవన్నీ జరిగిన రోజు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నాడేంది? మీకు డిసెంబర్ 9 తర్వాత దాన్ని వమ్ము చేయడానికి ఆంధ్ర వాళ్ళు రాజీనామాలు చేశారు కదా, ఆ రాజీనామాలన్నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే ప్రిపేర్ అయినాయి. ఆ జిరాక్స్ మిషన్ దగ్గర కూర్చున్నది రేవంత్ రెడ్డి, కూర్చొని జిరాక్సులు తీసి పంపించింది వీళ్ళు. రైఫిల్ పట్టుకొని రాలేదా అమ్మా? ఇదే కోదండరామ్ గారు కాల్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడిని స్టాండ్ కోసం నిలదీయండి అంటే, తెలంగాణ మీద స్టాండ్ ఏందో చెప్పండి, నిలదీయండి అంటే, మనం ఉద్యమకారులందరూ పోతుంటే ఎవడ్రమ్మ చంద్రబాబు మీదకి వచ్చిందని ఒక చంద్ర దండు అని పెట్టినారు. అప్పుడు ఎవడొస్తాడని చెప్పి రైఫిల్ తీసుకొని బయలుదేరినాడు కదా ఆయన. అప్పుడు రైఫిల్ రెడ్డి, ఇప్పుడు మైఫిల్ రెడ్డి ఆయన. అప్పుడు రైఫిల్, ఇప్పుడు మైఫిల్, ఆయనకు భవనం వచ్చింది కదా, మైఫిల్ రెడ్డి ఇప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు ఆయన. అసలు ఆయన పాత్ర అంత ఏందమ్మా? ఒకసారి ఆ సూట్ కేసు తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేకి ఇచ్చిండు చూడండి, అప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఏం చెప్పిండో ఒకసారి మళ్ళీ వినండి. ఆ వీడియో మొత్తం 1/2 గంట వీడియో ఒకసారి మీరు మళ్ళీ ప్రసారం చేయండి అమ్మా. ఆయన ఎజెండా అంతా చెప్తాడు. మేము ముఖ్యమంత్రులం అయితే ఆంధ్ర పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉంటుంది అని ఒక పేరు కూడా చెప్తాడు ఆయన. తర్వాత పలానా కులము, ఇంతకుముందు ఆంధ్రాలో పలానా కులం, తెలంగాణలో పలానా కులం అన్నట్టు ఘర్షణ ఉండేది, ఇప్పుడు మేము టాక్టిక్స్ మార్చుకున్నాం, ఇక్కడ ఈ పలానా కులాన్ని రెచ్చగొట్టదలుచుకున్నాం, మా ఫోల్డ్లోకి తెచ్చుకోదలుచుకున్నాం, ఇవన్నీ చెప్తాడమ్మా. ఇప్పుడు చేస్తున్న కుట్రంతా అప్పుడు చెప్పాడు. ఆ వీడియో మొత్తం ఒకసారి 1/2 గంట వీడియో మళ్ళీ వినాలి. ఇదంతా కూడా లోపాయకారిగా తెలంగాణ గుండెల్లో గుణపాలు దించినటువంటి మనిషి. ఇప్పటికి కూడా అతని కసి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీని రూట్అవుట్ చేశాడు కేసీఆర్ అన్నది ఆయన కసి. కేసీఆర్ ఆ ఆనవాళ్ళు లేకుండా చేశాడు కదా, అందుకని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు, ఆయన చేస్తుంది ఏంది? మలిదశ ఉద్యమం ఆనవాళ్ళని మలిపేస్తున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు కావవి, అవి మొత్తం మలిదశ ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు. ఇవాళ తెలంగాణ తల్లిని మార్చేస్తా. అమ్మ, భారతమాత కిరీటం లేదమ్మా? ఇందిరాగాంధీ పెట్టింది, హరిద్వార్లో గుడి కట్టింది, పోయి చూసుకోపో. మీ ఇందిరాగాంధీ కట్టిన ఆ విగ్రహం చూడు, అక్కడ కిరీటం లేదా? ఇవాళ కిరీటం ఉంటే తప్పట. భారతమాత, బీజేపీ వాళ్ళు పెడుతున్న భారతమాత కిరీటం ఉండటం లేదా? దేవత రూపం అన్నప్పుడు కిరీటం పెడతారమ్మా. ఇవాళ పెద్దమ్మ తల్లి, ఎల్లవ్వ తల్లికి కూడా కిరీటంతో విగ్రహాలు ఉన్నాయి. మరి అట్లనే తెలంగాణ తల్లికి కిరీటం పెట్టుడు తప్పను వితండవాదన తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చేస్తా అని నువ్వు ఇప్పుడు మార్చేది ఉద్యమంలోనే ఎస్టాబ్లిష్, కొత్తగా నువ్వు చేసేది ఏంది? ఆ ప్రతీకను నువ్వు ఎట్లా మారుస్తావు? ఆ చరిత్రను మార్చేస్తావా? ఎప్పుడో వచ్చింది, నిలబడ్డది, అన్ని చౌరస్తాలలో ఉన్నది ఆ తల్లి. ఇన్ఫాక్ట్ అది తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేసిన తల్లి కాదు కదా సార్, ఉద్యమంలో వచ్చింది, ఉద్యమంలో అవసరం వచ్చింది. ఊరికే తెలుగు తల్లిని ముందట పెడుతున్నారని 9 ప్రకటన చేసిన తర్వాత డ్రాఫ్ట్ చేసి పంపించినాక ఆ రోజు కేసీఆర్ గారి అంటే ఆయన ఎట్లా ఉండే సార్, ఆయన ఎమోషన్ కానీ? ఆయనకు ఈ పిల్లలు చనిపోయిన దుఃఖమే ఉందమ్మా. మీరు ఆ రోజు కూడా చూస్తే అది తాగుతూ, నిమ్మరసం తాగుతూ, ఈ పిల్లలు చనిపోతారని నేను అనుకోలేదు, ఇది నాకు చాలా విషాదం అని చెప్పి ఆయన అనే ఎప్పుడు ఉందమ్మా. ఆయనకు అదొక ములుకులాగా ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా అది అంటాడు, అది జరిగేది లేకుండే, అది జరిగేది లేకుండే. అది చాలా 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 బాధపడ్డాడు. ఆ రోజు ఆయన ప్రకటన వచ్చినా కూడా ఉండాల్సిన సంతోషంలో లేడు ఆయన. అంత చాలా విచారంగా, చాలా ఇది విషాదవదనంతోనే ఉన్నాడు ఆయన. తర్వాత మెల్లగా తేరుకోటి మళ్ళా వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే మళ్ళీ జేఏసీ ఏర్పాటు చేయడం, కోదండరామ్ గారిని కన్వీనర్ చేయడం. అమ్మ, 25 లక్షల మంది బహిరంగ సభనమ్మ వరంగల్లో,
ఆ బహిరంగ సభలో ఈయన ఒక పార్టీ అధ్యక్షుడు, నాయకుడు అంటే ఏ మాట కామాట చెప్పుకోవాలమ్మా. విమర్శలు ఉండనివ్వండి, లోపాలు లేవని కూడా నేను అన్నాను. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. కానీ దుర్మార్గమైన ప్రచారాలు జరుగుతున్నప్పుడు, గుండుగుత్తగా ఇట్లా తీసేవతల బారేస్తున్నప్పుడు, ఆయన 25 లక్షల మంది ఉన్న బహిరంగ సభలో కోదండరాం సార్ని చూపిస్తూ, ఇగో కోదండరాం సార్ పిలుపునిస్తాడు, మనం పాటించాలి. తను లీడర్ ఉద్యమానికి, ఇంకొకరిని చూపిస్తూ ఆయన పిలుపునిస్తాడు మనం పాటించాలి అనడం విశాలత్వం కాదా? అభిప్రాయ భేదాలు వస్తాయి, ఘర్షణలు వస్తాయి, రావట్లేదు, అట్లా వస్తాయి రకరకాల అంశాలలో, రకరకాల కారణాల వల్ల వస్తాయి. కానీ ఆయన అట్లా ఫెసిలిటేట్ చేసినాడు కదా. ఎన్ని రకాల పనులు, అనేకం. అసలు చరిత్ర సరిగా రాసుకోలేదమ్మా. టీఆర్ఎస్ వాళ్ళ మీద నాకు అది కోపం. వీళ్ళు చరిత్ర రాసుకోవాలన్న ఎవరెవరో రాసిన చరిత్రలే ఇప్పుడు చరిత్రలుగా చలామణి అయిపోతుంది. జరిగిన ప్రతి ప్రయత్నం రాయాలి. కేసీఆర్ గారి మీద కూడా కంప్లైంట్, నా మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది. నేను డైరీ రాసుకోలేదమ్మా. రాసుకొని ఉంటే వాళ్ళు నా దగ్గరనే పెద్ద చరిత్ర వనరు ఉండేది. ఏ రోజు ఏం జరిగింది అనేది రాసుకోలేదు. స్మృతి మీద ఆధారపడాల్సి వస్తుంది అన్నిటికి కూడా. నేను కేసీఆర్ గారిని కూడా అడుగుతాం, సార్ మీ అనెక్డౌట్స్ అన్ని చెప్పండి సార్, ఒకసారి రాసి పెడదాం. మీ తెలంగాణ రావడానికి ఏ మనుషుల దగ్గరికి పోయినరు? ఇక డేరా సచ్చా సౌదా బాబా ఉంటాడు కదమ్మా, ఆయన ద్వారా అకాలీదళకు మాట్లాడించారు. అకాలీదళ లెటర్ తీసుకోవడానికి తెలంగాణకు అనుకూలంగా. ఎట్లా చేస్తే వాళ్ళు ఉత్తరం ఇస్తారని, ఎవరు చెప్తే ఎవరు వింటారని. అందుకని ఎక్కని బండ లేదు, మొక్కని కొండ లేదు అని అంటాడు కదా. కానీ వట్టిగా రాలేదమ్మా, అబద్ధాలు చెప్పలేదు అవి కూడా. ఏదో ఇప్పుడు అంతా వక్ర వ్యాఖ్యానాలు చేస్తారు. అదే అడగబోతున్నా సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వస్తున్న చర్చ, ఇచ్చినామని తెచ్చినామని చాలా చర్చలు జరుగుతాయి కదా. ఇప్పుడు ఎట్లా చూస్తారు దాన్ని మీరు? అమ్మా, పొత్తు పెట్టుకున్నారు కదా 2004 ఎలక్షన్స్లో. పొత్తు పెట్టుకొని కరీంనగర్కి వచ్చి మీ మనసులో ఏముందో తెలుసు నేను చేస్తా అని సోనియా గాంధీ గారు మాట ఇచ్చినారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినారు. అప్పుడే కనుక వాళ్ళు చేసి ఉంటే ఇదిగో ఎలక్షన్లో నా మాట ఇచ్చిండ్రు అనేదమ్మా. కానీ వాళ్ళు అట్లా ఇయ్యలేదు. అంతకుముందు 69 అదొక చరిత్ర ఉందనుకోండి. ఆ తరువాత ఆ తెలంగాణ అంశాన్ని సజీవంగా ఉంచడానికి కేసీఆర్ పడ్డ ఘర్షణ, దాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్గా ఉంచడానికి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని తట్టుకొని ఎప్పటికప్పుడు చంపేయాలని చూశాడు కదమ్మా రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఒక రకంగా వాళ్ళు దీని నుంచి ఒక పసిబాలుని కాపాడుకున్నట్టు, ఆ ఉద్యమం నెలబాలుని కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసి ఓ స్థాయికి తీసుకొచ్చి దాన్ని ఉద్ధృతం చేసి దానికి ఒక జస్టిఫికేషన్ వచ్చి ఒక పరాకాష్ఠకు వస్తే ఒక అనివార్యత, వాళ్ళకి రాజకీయ అనివార్యత కూడా వచ్చింది. అక్కడ జగన్ వచ్చినాడు. ఆ జగను ఆంధ్రాను చాపచుట్టేటట్టున్నాడు. అక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ అసలు కాంగ్రెస్ నాయకులు కనబడితే మన వెంటబడి కొట్టేటట్టున్నారు జనాలు. మరి ఎట్లా కనీసం తెలంగాణనన్నా కాపాడుకోవాలి మనం అనే ఒక పొలిటికల్ అనివార్యత కూడా ఉంది. ఇది ఎవరు ఒప్పుకోకున్నా కఠోరమైన సత్యం. ఈ అనివార్యత లేకుంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. పొలిటికల్ పరిస్థితులు అట్లా వచ్చినాయి. సరే, ఎక్కడో ఒక చోట నేను చెప్పినా చేయాలనే కన్విక్షన్ కూడా ఉంది. అందుకు మనం సోనియా గాంధీ గారిని గౌరవించాల్సిందే. కానీ ఈ ఉద్యమం అంతా జరగకుండా, ఈ ప్రాణార్పణ అంతా జరగకుండా, కేసీఆర్ నాయకత్వంలో ఇంత పోరాటం, ఇంత ఘర్షణ, ఈ త్యాగాలు, ఈ ప్రజలు ఈ నిరంతరం రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ జరగకుండా సాగరహారాలు, మిలియన్ మార్చులు, సకల జనుల సమ్మెలు, ఇవన్నీ జరిగి ఎంత 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 నొప్పి, ఎంత వేదన తెలంగాణ అనుభవించింది, ఎన్ని ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ పోయిన తర్వాత ఒకానొక విధిలేని పరిస్థితులలో ఇస్తే దాన్ని ఇచ్చిండ్రన్నారమ్మా, పోరాడి తెచ్చుకున్నారని అంటారు. స్వతంత్ర సమరం అంతా జరిగిన తర్వాత ఒకానొక రోజు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన రోజు దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అన్నారు. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అంటారు. ఇది ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ నిర్ధాయక నాయకత్వంలో, సమర్థవంతమైన నాయకంలో, ప్రతిభావంతమైన నాయకత్వంలో, సృజనాత్మక నాయకత్వంలో, రాజకీయ పటిమ కలిగిన నాయకత్వంలో, నిబద్ధత కలిగినటువంటి నాయకత్వంలో ప్రజలు తెలంగాణను గెలుచుకున్నారు. ది విక్టరీ ఆఫ్ పీపుల్, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల విజయం. అంతే తప్ప ఇది దయా దాక్షిణ్యంతో వచ్చినటువంటి భిక్షం కాదు తెలంగాణ. అది ఎవరు అంగీకరించరు. అమరుల త్యాగఫలం, పోరాట బలం, కేసీఆర్ దీక్షాబలం, వీటన్నిటి పర్యవసానం తెలంగాణ. ఇప్పుడు అట్లాంటి ఆనవాళ్ళను జరిపేస్తాము అని అంటున్నారు కదా, నిజంగా సాధ్యమవుతుందా అట్లాంటి ఆనవాళ్ళు జరిపి? ఎవరమ్మా ఈయన పిపీలికమ్మా చరిత్రలో, ఈయనకి అది మలిపేసేంత శక్తి ఎక్కడిది ఈయనకు? అది మలిపేస్తే మలిగిపోయేది కాదు. అది ఎప్పుడు వెలిగేటువంటిది చరిత్ర కదా. నువ్వు ఎట్లా మలిపేస్తావు దాన్ని? అది గోడ మీద రాత కాదు కదా.
నువ్వు ఏదో సున్నమేసి మలిపేస్తా అన్నట్ట. పిచ్చి మాట నమ్మా, అది చాలా ఒక చరిత్ర గురించి అవగాహన లేని ఒక వెర్రి మాట, ఒక అపరిపక్వ స్టేట్మెంట్. ఆయన నేను మలిపేస్తా అన్నది ఏది మలిపేయలేడు ఆయన. ఇంత చరిత్ర ఉంది. ఆయనకున్న మరక కూడా నీ మరక మలిగిపోదు, ఆయన కీర్తి తొలగిపోదు. ఇది రేవంత్ రెడ్డి గ్రహించాల్సినటువంటి సత్యం. కనుక ఆయన చరిత్ర ఆయనకుంటుంది, ఈయన చరిత్ర ఈయనకుంటుంది. ఎవరో ఒకరు మళ్ళీ పరిశోధన చేసి మొత్తం చరిత్ర కూడా రాయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కనుక ఆ ఆనవాళ్ళని ఎవ్వరూ మలిపేయలేరు. శ్రీకాంచారి అమరత్వాన్ని నువ్వు మలిపేయలేవు, కేసీఆర్ దీక్షను నువ్వు మలిపేయలేవు, సకల జనుల సమ్మెను మలిపేయలేవు. ఈయన బాధ అంతా మలిదశ ఉద్యమంలో ఈయన లేడమ్మా. కనుక మలిదశ ఉద్యమం ఎవరికి యాదికి రావద్దు. యాదికి వస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. కానీ ఎందుకు అంబేద్కర్ విగ్రహం ఏమవుతుంది నాకు? పెద్ద పెద్ద విగ్రహం పెడితే ఒక పూలమాల కూడా దానికి వేస్తలేడు. ఎవరు పెడితే ఏందమ్మా విగ్రహం? ఇవాళ హైదరాబాద్లో ఉన్న విగ్రహాలన్నీ ఏ పార్టీ పెట్టినా అందరు పోయి వేస్తలేరా? ఈయనకి ఎందుకంత మాయరోగం, ఎందుకంత పట్టుదల? క్రుకెడ్, సంకుచితత్వం, సంకుచిత రాజకీయాలు, కుత్సితత్వం, దానివల్ల వస్తున్నటువంటి సమస్య ఇదంతా కూడా. ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చడం ఎందుకు? కుత్సితత్వం. లోగో వితండవాదం ఏమిటి? చార్మినార్ అంటే రాచరికం, ఇదంటే రాచరికం అని. మార్పు అనేది గిదా? తెలంగాణ తల్లిని మార్చుడు, లోగోలు మార్చుడు, బతుకులు మార్చవయా? నీతో ఏమైనా చేతనైతే అది చేసేది లేదు. ఇచ్చే రైతు బంధు ఇచ్చేది లేదు. రైతు బంధుకు దిక్కు లేకుండా పోయింది. జీవనాడిగా నిలబడ్డది, వ్యవసాయానికి ఒక ఉత్ప్రేరకంగా నిలబడ్డది, దాన్ని లేకుండా చేసినావు నువ్వు. ఇవాళ దాని సారం ఎట్ట తీయాలని చూస్తున్నావు. రుణమాఫీ అన్నావు, సగం సగం మాట నిలబెట్టుకోలేకపోయినావు. ఏదో దీపం ఉండగా చక్కబెట్టుకోవాలి, దులుపుకోవాలనే ఒక చిన్నపాటి సంకుచితమైన ఆలోచన ఉన్న నాయకులమ్మ. ఆయన అవునన్నా కాదన్నా ఓ పెద్ద పరిణామంలో ఎదిగిన ఒక పర్సనాలిటీ, ఒక 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 చరిత్ర పురుషుడు లాంటి చరిత్ర పురుషుడు ఆయన. కనుక ఈ అల్లటప్ప మాటల గురించి, ఈ వెర్రి వ్యాఖ్యానాల గురించి, హనుమంతుడి ముందట కుప్పిగంతులు, ఇవన్నీ కూడా కనుక వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదండి. చివరిగా దీక్షా దివాస్ అంటే మీకేం గుర్తొస్తుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ జనానికి అంటే ఏం చెప్తారు చివరిగా? అహింసాయుతంగా, శాంతియుతంగా, త్యాగాలతో, త్యాగ పరిమళాలతో జరిగినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమ సందర్భంలో ఉబికి వచ్చిన ఒక ఉజ్వల ఘట్టం. ఈ ఘట్టం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాతిపదికనిచ్చింది. ప్రధాన ప్రాతిపదిక ఈ దీక్ష. డిసెంబర్ 9 ప్రకటన అదే ఒక ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద June 2 తెలంగాణ నిలబడ్డది, తెలంగాణ వచ్చింది. కనుక డిసెంబర్ 9, దానికి ముందున్న నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ సాఫల్యమనే వృక్షానికి వేర్లు. దీక్షా దివస్, విజయ్ దివస్, డిసెంబర్ 9 విజయ్ దివస్. కనుక ఆ వేర్లను మర్చిపోవద్దు, ఆ వేర్ల చరిత్రను మననం చేసుకోవాలి. అందుకోసమే దీక్షా దివస్. ఆనవాళ్లను మలిపేస్తాననే వెర్రివాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఆ ఆనవాళ్లను తిరిగి ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఆ ఆనవాళ్లతో ఇన్స్పిరేషన్ తీసుకొని సంఘటితం అవ్వడం, పోరాడడం, ఒక ధర్మాగ్రహాన్ని కలిగి ఉండడం అనేటువంటివన్నింటినీ కూడా చరిత్ర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మంచిది.